హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? నా పేరైతే సిద్ధ. ఈ ఎంఎన్ఎం ఛానల్లో నా బ్రదర్సే కాకుండా నా వీడియోస్ కూడా వస్తూ ఉంటాయి. నా మొహం కూడా కొంచెం గుర్తుపెట్టుకోండి. ఈరోజు ఏం చెప్తాం అనుకుంటున్నా అంటే, ఈరోజు ఆదివారం కదా, బీచ్కి వెళ్ళాలి. ఇంకా మా ఊళ్ళో లెగలేదు. అందుకే నేను కొంచెం దిగులుగా కూర్చున్నాను. మీకు నా ఫేస్ చూస్తే అర్థమైపోయి ఉంటుంది. కానీ ఏం చేస్తాం, వీళ్ళేమో లెగట్లేదు, కనీసం ఎవరు వీళ్ళని లేపట్లేదు. మరి కారు వాళ్ళగా తోలాలి. అందుకనే నాకు సండే ఏమో బీచ్కి వెళ్ళి అలవాటు అయిపోయింది. అలవాట కాదు, వీళ్ళు నన్ను అలవాటు చేస్తారు. ఏం చేస్తాం, ఓన్లేండి. ఎలాగైనా సరే ఆ లేపడానికి అయితే ట్రై చేస్తాను. మీరు మాత్రం ఈ వీడియోని ఫుల్గా చూడండి. ఇలా దిగులుగా కూర్చున్నానంటే ఇంకా మా వాళ్ళు ఎవ్వరు లెగలేదు, లేపలేదు. నేనైతే పొద్దే రేసి కూర్చున్నాను, వాళ్ళు ఎప్పుడు లెగిస్తారా, నన్ను ఎప్పుడు తీసుకెళ్తారని. కానీ ఇంట్లో మా బాధ అయితే ఎవ్వరూ పట్టించుకోవట్లేదు. కనీసం ఈ ఫుల్ వీడియో చూసి మీరన్నా నా బాధ అర్థం చేసుకుంటారు అనుకుంటున్నా. ఇంకా నేనైతే మా అన్నయ్య రూమ్లో కూర్చోను. ఇద్దరికిద్దరు గుర్ర పెట్టి పడుకోవాలి తప్ప ఎవ్వరూ లెగన కూడా లెగట్లేదు. కనీసం ఇక్కడ ఎంత నేను ఒక్కొక్క ఇంత పెద్ద కుక్క ఉందే, ఎవరు పట్టించుకోవట్లేదే. నాకు ఇదిగోలేదు, మనమే లేపేద్దాం. అది ఫుల్గా తిప్పేసి లేపేద్దామంటే లెగలేదు. చూడండి ఎలా పడుకున్నాడు, బండ పడుకున్నట్టు. అసలు లెగన కూడా లెగట్లేదు. అన్నయ్య లెగరా బాబు, ఆదివారం రా, టైం అయిపోయింది, లెగరా బాబు, బీచ్ తీసుకెళ్ళరా. లెగిసాడా? పోన్లేండి, కోలుతున్నాడు. ఈ లెగిస్తే నన్ను బీచ్కి అయితే తీసుకెళ్తాడు. ఇప్పుడు లెగరా, నువ్వు లెగిస్తే మనం బీచ్కి వెళ్దాంరా. లెగు. చూడండి ఎంత లేపినా లెగట్లేదు. ఏదో గేట్ సౌండ్ అయినట్టుంది. అదే చూసొద్దాం పదండి. టింగ్ 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 టింగ్. మా నాన్నమ్మను మా మమ్మీ ఏదో డిస్కషన్ అన్నారు, మనకనవసరం. మనం బయట ఎవరు చార్జ్ ఇంపార్టెంట్. లెట్స్ గో. ఓకే, ఎవరొచ్చాడు? ఎవడు లేడు. ఎవడుగాడు లెగిసి ఎవడు పనులు చేసుకున్నాడు. నేనే వీళ్ళు ఎప్పుడు లెగిస్తారా, నన్ను ఎప్పుడు బీచ్ తీసుకెళ్తారా అని ఎదురు చూస్తూ ఉన్నాను. ఓన్లే కొంచెం బయట చూద్దాం అలాగా. అంకుల్ ఎక్కడికి వెళ్తున్నావేంటి అంకుల్? అంకుల్ అంటే ఇద్దరు పాస్ అయ్యారు, ఎవరికైనా వెళ్ళిపోతున్నారు. ఇప్పుడు నన్ను ఎవడన్నా పట్టించుకోనరా, ఎవరూ నన్ను పట్టించుకోవట్లేదు. ఏంటో. అరే మా అన్నయ్య దగ్గరికి వెళ్దాం పదండి ఒకసారి. అరే ఫుడ్ మా మమ్మీ నా కోసమే. అది చూసారా ఎక్స్ వస్తుంది. మీకు నేను రోజు ఎన్ని ఎక్స్ తింటాను మీకు చెప్పలేదు కదా. నేను రోజు 3 గుడ్లు తింటాను. ఇదిగోండి, ఇదే నా బ్రేక్ఫాస్ట్. చక్కగా మా మమ్మీ అయితే ఆ 3 గుడ్లని మెత్తగా చేసిన పెడుతుంది. నేనైతే లబలబలాడించుకుని తినేస్తాను. మీ ఇంట్లో కూడా డాగ్స్ ఉంటాయి కదా, వాటికి కూడా మీరు భయపడతారా? ఇలా పెట్టండి, ఖచ్చితంగా శుభ్రంగా తిని కూర్చుంటే మొత్తం ఖాళీ చేస్తాను. మొత్తం అంతా అయితే నేను తినేస్తాను. ఏదో ఒక్క చిన్న మొక్క కూడా ఉంచాను, ఎందుకంటే గుర్తు కదా. అదిగోండి మా డాడీ పెద్ద ప్లేయర్లకి షెట్లు ఐరిస్ మరి వచ్చారు. లాస్ట్ మా డాడీ ఇచ్చి ఫుడ్ పెడితే కానీ మన లాస్ట్ ముద్ద అవుతబ్బా. ఆయన పెడతారు, నేను తినేస్తాను, అంతే. ఇంట్లో అందరికన్నా మా డాడీకే నా మీద ప్రేమ ఎక్కువ ఉంటుంది. మమ్మీకి ఉంటుంది అనుకోండి, బాగుంది. అలా కొంచెం డాడీ దగ్గరికి వెళ్ళి కాకపడదాం. కనీసం డాడీ అన్నా నన్ను బీచ్ తీసుకెళ్తారేమో. డాడీ 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 కొంచెం అందరంలో లేపు డాడీ. వాళ్ళు అస్సలు ఎక్కట్లేదు, సండే అయింది, బీచ్ కూడా నన్ను తీసుకెళ్ళట్లేదు. నేను మాత్రం పొద్దున్న లేచి కూర్చున్నాను. మా డాడీ ఉన్నారా, నన్ను ఎవరు ఆపలేరు. ఒరే లెగిసా అమ్మా, మొత్తానికి లెగిసారు. లెగిసి రెడీ అవుతున్నానమ్మా వీరులు. పోన్లే, నేను తొందరగానే బీచ్కి వెళ్తాను. ఈ ప్రతి సండే నాకు ఏదో టాస్క్ అయిపోద్దండి బాబు. ఈయన లేపుకునేసరికి నాకు సగం టైం అయిపోద్ది. మా డాడీ లేపాడు కాబట్టి లెగిసారు. అదిగోండి మా రెండో అన్నయ్య నాకు లీజ్ కాటుతున్నాడు. నేను కొంచెంసేపట్లో నేను బీచ్కి స్టార్ట్ అవుతాను. డింగ్ 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 డింగ్. మా నాన్న చూడండి ఎలా చూస్తుందో. ఏ నాన్నమ్మా, నేను తీసుకెళ్ళట్లేదని తెలుసా? మా అన్నయ్య లీషే తీసాడు. నానమ్మా నేనైతే బీచ్కి వెళ్ళొస్తా, ఓకేనా? మీరు కూడా నాతో పాటు బీచ్కి రండి ఫ్రెండ్స్. నేను బీచ్లో చేసే విన్యాసాలు చూడండి, మీకు కూడా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది.
తొందరగా అది సరిగ్గా ఇయ్యన్యా లెట్స్ గో నామా తాత వెళ్ళి బా జాగ్రత్తగా చూసుకో మమ్మీ బాయ్ ఇదేనండి నేను రోజు ఎక్కే కార్ ఎందుకంటే మన సాధారణంగా బైక్ మీద అలా అలవాట్లేదు మనం కొంచెం రిచ్ కదా అందుకే కార్లోనే వెళ్తాం చూసారా నా కోసం సపరేట్గా బ్యాక్ సీట్ మొత్తం నాదే మా అన్నయ్య అలా డిజైన్ చేశారు నా కోసం కారులో కూర్చున్నాం సెట్ అయిపోయాం కారులో అయితే ఫుల్ సెట్ ఎంతకీ డ్రైవర్ ఐడి బాబు డ్రైవరు ఎక్కడమ్మా తొందర రావాలి నేను వెయిటింగ్ ఇక్కడ ఎంతసేపు పడుతుంది నీకు రావడానికి అబ్బా సాయిరామ్ వచ్చారండి బాబు ఆనే తొందరగా కాస్ట్ వచ్చి మా అర్జెంట్గా ఇంక లేట్ చేయకుండా బీచ్కి వెళ్ళిపోలే ఇంకా జెట్ స్పీడ్లో మనం బీచ్కి వెళ్ళిపోయానయా ఎక్కడ దక్కూడదు బీచ్కి వెళ్తున్నాం ఏ ఫ్యాన్స్ మీరు వచ్చేయండి నాతో పాటు బీచ్కి చూసుకుని తోలు వెనక నాకు కంఫర్ట్గా ఉండాలి ఓకేనా అమ్మయ్యా బీచ్కి అయితే స్టార్ట్ అయిపోయాను చక్కగా వీళ్ళిద్దరూ అయితే అలాగ ముందు ఏదో సొల్లు చెప్పుకుంటారు కానీ నేనైతే అవేం పట్టించుకోనండి బయట అలా ప్రకృతిని ఎంజాయ్ చేస్తూ దారిని పోయి ఆడకుక్కన చూస్తూ అలా ఎంజాయ్ చేస్తుంటాను మధ్యలో వచ్చి వీళ్ళ కూడా చూస్తాను ఎందుకని ఫీల్ అయిపోతారండి లేకపోతే అందుకే వీళ్ళ మొహం చూసుకుని బయట మొహం చూసుకున్నా మొత్తానికైతే అద్దెకండి బీచ్ అయితే వచ్చేసింది నాకు ఇష్టమైన బీచ్ ఇంకా కుర్రోడైతే దిగుతున్నాడు కుర్రోడంటే ఎవడో కాదు నేనే చూసారా మీకు నేను బయట దిగంగానే ఎప్పుడు దుడుపుకోవడం నాకు అలవాటు ఎందుకంటే కొంచెం కారులో చిరాగ్గా ఉంటుంది అందుకనే కానీ కారు అంటే నాకు చాలా ఇష్టం అండి బీచ్ మొత్తం ఫస్ట్ దిగంగానే ఏదో బాంబ్ స్కాచ్ చేసినట్టు బాంబులు ఎక్కడం అంటే అలా దిగుతుంటాను అలా ఫస్ట్ ప్రశాంతంగా ఇసుకలోకి అయితే నేను దిగుతాను చక్కగా వాక్ చేసుకుంటూ మా అన్నయ్యనైతే ఉన్నాడా మా అన్న వెనకాతలో ఉన్న సంగతి మర్చిపోయి ఫుల్గా లోపలైతే వెళ్ళిపోతాను అలా చుట్టూ తిరుగుతాను అబ్బా ప్రకృతిని చూడంగానే ఏకొకకే నా ఒకటే వస్తుంది అందుకే ప్రకృతితో పాటు మనం కూడా కలిసిపోవాలంటారు కదా అందుకే కనెక్ట్ చేశానమాట ఇది మాత్రం మీరు పట్టించుకోకండి రండి అలాగెళ్ళి బీచ్ చూసొద్దాం చూసారా ఎంత ప్లాస్టిక్ ఈ మనుషులు ఎవ్వరికి కొంచెం బుద్ధి ఉండదండి ఇంత చూడండి ఎంత ప్లాస్టిక్ అంతా ఎలా ఇది అయిపోతుందో ప్రకృతికి భిన్నంగా ఉన్నారు చూసారా అలా కూర్చుని ఉంటాను నీట్గా బీచ్ ఆస్వాదిస్తాను మధ్యలో లేచిపోతూ ఉంటాను నాకు వచ్చిన ప్రాబ్లం ఉందండి ఎంత తొందరగా వస్తాను అంత తొందరగా వెళ్ళిపోతా ఇదేదో డాగ్ అండి కానీ కొంచెం బాకచి చిన్న పిల్లలా ఉంది అయినా వల్ల వేసేద్దాం దాని పేరు హైరా అంట చూసారా ఎలా ఉందో మన జోలికి రావట్లేదు అది అందుకే అక్కడ ఉండిపోయింది మనతో మామూలుగా ఉండదు మరి నా జోలికి రావద్దు నేను మంచోండి కాదు అసలుకే నువ్వు ఆడదానివి జాగ్రత్త చూసారా అబ్బో అది అలా ఉండాలి మనతో పెట్టుకుంటే అలాగే ఉంటుంది మరి మొత్తానికి అయితే దాన్ని భయపెట్టామండి బాబు మోలే చిన్నపిల్ల కదా అందుకే నేను కూడా కొంచెం క్షమించి వదిలేస్తున్నాను చూసారా నాతో ఆడడానికి ట్రై చేస్తుంది ఈ సిద్ధాగాడితో గేమ్స్ చెప్తున్నా ఇలా చక్కగా గట్టి మీద కూర్చుని నేనైతే బీచ్ని ఎంజాయ్ చేస్తూ ఉంటానండి మా అన్నయ్యలు ఎప్పుడు వాళ్ళ పనులు వాళ్ళు ఉంటారు వాళ్ళు ఏదో ఆలోచించుకుంటారు కానీ నేను అవన్నీ పట్టించుకోను వాళ్ళ ఓవరిగా వాక్కుంటూ నేను మాత్రం బీచ్ని చూసుకుంటూ చూడండి బీచ్ ఎంత బాగుందో అలా బీచ్ని చూస్తూ చుట్టుపక్కన ఉన్న ఆడకుక్కను చూస్తూ నేను ఎంజాయ్ చేస్తూ ఉంటాను ఎందుకంటే నా గోల్ అది మా అన్నయ్య మాత్రం ఎప్పుడు సైట్ అంటూ ఇబ్బంది పెడుతుంటాడు అవన్నీ కామన్లే అండి అయ్యా నేను అవేం పట్టించుకోను నా పని నేను చేసుకుంటాను అంతే నేను చెప్పే సజెషన్ ఏంటంటే చాలా మంది ఇంట్లో నాలాగే ఉంటారు కదా వాళ్ళు కూడా మీ ఓనర్షిప్ బయటికి తీసుకురమ్మని చెప్పండి అప్పుడు వాళ్ళు కూడా ఇలాగ ఎంజాయ్ చేస్తుంటారు మాకున్నదే తక్కువ లైఫ్ కొంచెం బయటికి తెచ్చి చెప్పండి రా బాబు కనీసం మేము లైఫ్ని ఎంజాయ్ చేస్తాం బీచ్ అయితే మొత్తం చుట్టేసాం ఇంకైతే మేము కాలు దగ్గరికి వెళ్తాం మా కార్యక్రమం ఎదుకునాలే ఇది మా కారు కాదు అని నెక్స్ట్ ఎక్కడుందా మా కారు ఎక్కడుంది అదిగో దొరికింది
అజ్జని మా కారుకెళ్ళి వెళ్ళి లోపలికి వెళ్ళి ఏసీ వేసుకుని కూర్చునిపోతే ప్రశాంతంగా ఉంటుంది అని అడుగు తీతమరా. అది ఇంకా కారు ఎక్కి ఫుల్గా సెటిల్ అయిపోవడమే. అమ్మయ్యా నా సీట్ నాకే. ఇంకా డోసి ఫ్రెండ్స్, నేనైతే బీచ్కి వచ్చి ఫుల్గా అయితే ఇలాగైతే ప్రతి సండే ఎంజాయ్ చేస్తాను. మా అన్నయ్యలో అయితే ఫుల్ ఇబ్బంది పడతాను ఎవ్రీ సండే. మీరు కూడా ఈ వీడియోని ఎంజాయ్ చేస్తే కనుక లైక్ కొట్టి షేర్ కొట్టి ఈ ఎంబైఎం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మా అన్నయ్య ఒకళ్ళ ఛానల్ కాదు, నాది కూడా ఛానలే. కొంచెం నా మొహాన్ని అయితే గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్, ఎందుకంటే వాళ్ళిద్దరి కన్నా నా మొహం మీకు ఫ్యూచర్లో బాగా ఎక్కువ కనబడుతుంది. ఇంకా నేనైతే ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అసలు మర్చిపోకూడదు, అర్థమైందా? మరీ ఇంకో కొత్త వీడియోతో మీ ముందుంటాను. బాయ్.